ఒక్కసారి ఆలోచించండి. మనుషులకు దూరంగా ఓ పెద్ద ఎడారిలో ఒక భారీ యంత్రముంది. దాని లక్ష్యమేంటో తెలుసా? అసాధ్యం అనిపించేది. అదే విశ్వం యొక్క రహస్యాలని వినడం. ఈరోజు మనం మానవ చరిత్రలోనే అత్యంత ఖచ్చితమైన ప్రయోగం వెనక ఉన్న అద్భుతమైన కథను తెలుసుకోబోతున్నాం. ఈ ప్రయాణాన్ని ఒక ప్రశ్నతో మొదలుపెడదాం. మనుషులు ఇప్పటిదాకా కట్టిన వాటిల్లో అత్యంత ఖచ్చితమైన ప్రయోగమేదు? జవాబు కేవలం ఒక పేరు కాదు. అది 100 ఏళ్ల కల, వేలాది శాస్త్రవేత్తల కష్టం, ఇంకా మనం విశ్వాన్ని చూసే పద్ధతినే మార్చేసిన ఒక అద్భుతం. వేల సంవత్సరాలుగా మనం ఆకాశం వైపు చూస్తూ వచ్చాం. నక్షత్రాల కాంతిని, గ్యాలక్సీల మెరుపులని చూసి మురిసిపోయాం. అంటే మనకు తెలిసిందంతా చూడటమే. కాని చరిత్రలో మొట్టమొదటిసారి మనం విశ్వాన్ని గ్రహించడానికి ఒక కొత్త ఇంద్రియాన్ని సంపాదించుకున్నాం. ఇకపై చూడటమే కాదు, వినటం కూడా మొదలుపెట్టాం. ఆ యంత్రం పేరే లేజర్ ఇంటర్ఫెరోమీటర్ గ్రావిటేషనల్ వేవ్ ఒబ్జర్వేటరీ. అదేనండి, సింపుల్గా లైగో. ఇది మామూలు టెలిస్కోప్ కాదు, విశ్వం చేసే శబ్దాల్ని వినడానికి మనం కట్టుకున్న ఒక చెవిలాంటిది. అయితే ఈ అద్భుతమైన యంత్రం వెనుకున్న ఐడియా ఇవాల్టిది కాదు. దీని మూలాలు 100 ఏళ్ల క్రితం సాక్షాత్తు ఆల్బర్ట్ ఐన్స్టైన్ చెప్పిన ఒక జోస్యంలో ఉన్నాయి. ఐన్స్టీన్ ఏమన్నారంటే, ఈ విశ్వం మొత్తం ఒక సాగే దుప్పటిలాంటిది. దానిమీద గ్రహాలు, నక్షత్రాలు బరువుల్లా ఉంటాయి. ఎప్పుడైతే 2 భారీ వస్తువులు, ఉదాహరణకి 2 పెద్ద కృష్ణబిలాలు ఒకదాన్నొకటి ఢీకొంటాయో అవి ఆ దుప్పటిలో అలలు సృష్టిస్తాయి. అచ్చం నీటిలో రాయి వేసినప్పుడొచ్చే అలల్లాగా అన్నమాట. ఈ అలలనే గురుత్వాకర్షణ తరంగాలు అంటారు. ఇక్కడే అసలు ట్విస్ట్ ఏంటంటే, ఆ అలలు ఇప్పుడు కూడా, ఈ క్షణంలో కూడా మన గుండా వెళుతున్నాయి. అంటే ఈ గది, మన చుట్టూ ఉన్న ప్రతిదీ, చివరికి మన శరీరాలు కూడా నిరంతరం సాగుతూ కుంచుకుపోతున్నాయి. కాని ఆ మార్పు ఎంత చిన్నదంటే మనకు అస్సలు తెలియదు. మరి ఐన్స్టీన్ చెప్పింది నిజమే అయితే ఈ తరంగాలని పట్టుకోవడానికి ఇన్ని దశాబ్దాలు ఎందుకు పట్టింది? ఎందుకంటే వాటిని కొలవడం దాదాపు అసాధ్యం. అవి అంత బలహీనంగా ఉంటాయి. భూమిని చేరేసరికి ఆ అలల ప్రభావం ఎంత బలహీనపడుతుందంటే ఒక ప్రోటాన్ వెడల్పులో 10,000 వంతు మార్పును మాత్రమే తీసుకొస్తుంది. ఆలోచించండి, అంత చిన్న మార్పును కొలవగల యంత్రాన్ని కట్టడం ఎలా సాధ్యం? ఈ సవాలు ఎంత పెద్దదో చెప్పడానికి ఒక మంచి పోలిక ఉంది. ఇది అచ్చం మనకు దగ్గరగా ఉన్న నక్షత్రానికి దూరం కొలిచి ఆ దూరం ఒక వెంట్రుక మందం మారడాన్ని గమనించడం లాంటిది. అందుకే దీన్ని సాధించడానికి ఒక అసాధారణమైన యంత్రం అవసరమైంది. ఇక్కడే ఇంకో పెద్ద చిక్కుముడి ఉంది. అంతరిక్షమే సాగుతుంటే దాన్ని కొలిచే మన స్కేల్ కూడా దాంతోపాటే సాగుతుంది, కుంచుకుపోతుంది కదా. మరి అలాంటప్పుడు అసలు మార్పు జరిగిందని ఎలా తెలుస్తుంది? ఈ ప్రశ్నకు సమాధానమే లైగో. ఈ అసాధ్యమైన సవాల్ని అధిగమించడానికి ఇంజనీర్లు మానవ మేధస్సుకే పరీక్ష పెట్టారు. లైగో నిర్మాణం కేవలం ఒక ప్రాజెక్ట్ కాదు, అది ఒక ఆధునిక ప్రపంచ అద్భుతం. లైగో పనిచేసే విధానం చాలా సింపుల్, కానీ చాలా తెలివైనది. ఒక పవర్ఫుల్ లేజర్ని 2గా విడదీస్తారు. ఆ 2 కిరణాలు ఇంగ్లీష్ ఎల్ అక్షరం ఆకారంలో ఉన్న 2 4 కిలోమీటర్ల పొడవైన టన్నెల్స్లోకి వెళ్తాయి. చివర్లో ఉన్న అద్దాల్ని తాకి మళ్లీ వెనక్కి వస్తాయి. అంత ప్రశాంతంగా ఉన్నప్పుడు ఆ 2 కిరణాలు తిరిగి కలిసినప్పుడు ఒకదాన్నొకటి రద్దు చేసుకుంటాయి. అంటే డిటెక్టర్కు చీకటిగా కనిపిస్తుంది. కాని ఒక గురుత్వాకర్షణ తరంగం వచ్చినప్పుడు ఒక టన్నెల్ పొడవు కొద్దిగా మారుతుంది. దానివల్ల కిరణాల ప్రయాణంలో తేడా వచ్చి డిటెక్టర్లో ఒక చిన్న కాంతి మెరుపు వస్తుంది. అదే విశ్వం మనకు పంపిన సిగ్నల్ అన్నమాట. ఈ యంత్రాన్ని నిర్మించడంలో ప్రతిదీ ఒక సవాలే. భూమి గుండ్రంగా ఉంటుందని లెక్కలోకి తీసుకుని కట్టిన 4 కిలోమీటర్ల పొడవైన టన్నెల్స్. వాటి లోపల అంతరిక్షంలో కన్నా ఎక్కువ శూన్యం, పరమాణువుల స్థాయిలో నునుపుగా చేసిన అద్దాలు, ఇవన్నీ కలిస్తేనే ఈ అద్భుతం సాధ్యమైంది. వీటికి అతి పెద్ద శత్రువు వైబ్రేషన్స్, అంటే కదలికలు. కొన్ని మైళ్ల దూరంలో వెళ్లే ట్రక్కు కూడా ప్రయోగాన్ని పాడు చేయగలదు. అందుకే ఆ అద్దాలని ఒక స్పెషల్ సస్పెన్షన్ సిస్టంపై పెట్టారు. అది భూమి కంపనాలనే ఏకంగా 10 బిలియన్ రెట్లు తగ్గిస్తుంది. అంటే అద్దాలు దాదాపుగా కదలకుండా ఉంటాయన్నమాట. అన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొన్నిసార్లు చాలా విచిత్రమైన సమస్యలొచ్చేవి. ఒకసారేమైందంటే కొన్ని కాకులు పైపులపై ఉన్న మంచుని పొడవడం మొదలుపెట్టాయి.
ఆ చిన్న శబ్దానికి పుట్టిన వైబ్రేషన్స్ కూడా డేటాని పాడుచేశాయి. శాస్త్రీయ పరిశోధనలో ఇలాంటి ఊహించని అడ్డంకులు కూడా ఉంటాయన్నమాట. దశాబ్దాల కష్టం, 100ఏళ్ల నిరీక్షణ చివరికి ఫలించే సమయం రానే వచ్చింది. 2015లో విశ్వం మొట్టమొదటిసారి మనతో మాట్లాడింది. ఐన్స్టీన్ చెప్పిన దాదాపు 100ఏళ్ల తర్వాత లైగో కట్టి 10ఏళ్లపాటు ఏమీ దొరకలేదు. కాని శాస్త్రవేత్తలు ఆశ వదల్లేదు. దాన్ని అప్గ్రేడ్ చేసి మళ్లీ ఆన్ చేసిన కొద్ది రోజులకే 2015 సెప్టెంబర్ 14న వాళ్ల కంప్యూటర్ స్క్రీన్ల మీద ఒక సిగ్నల్ మెరిసింది. మరి అది నిజంగా విశ్వం నుంచే వచ్చిందని ఎలా నిర్ధారించుకున్నారు? అందుకే వాళ్లు తెలివిగా ఒకేలాంటి 2 యంత్రాలని 3000 కిలోమీటర్ల దూరంలో కట్టారు. వాషింగ్టన్లోని డిటెక్టర్ లూసియానాలోని డిటెక్టర్ కన్నా 7 మిల్లీసెకండ్ల ముందు అదే సిగ్నల్ను పట్టుకుంది. అంటే ఇది స్థానికంగా వచ్చిన శబ్దం కాదని, ఖచ్చితంగా విశ్వం నుంచి వచ్చిన సందేశమని రూఢి అయ్యింది. అసలు ఆ మొదటి శబ్దం దేనిది? అది 130 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో మన సూర్యుడి కంటే 30 రెట్లు పెద్దవైన 2 కృష్ణబిలాలు ఒకదానిలో ఒకటి కలిసిపోయినప్పుడు పుట్టిన విశ్వపు ఘోష అన్మాట. ఆ మొదటి కిచకిచ శబ్దం కేవలం ఒక ఆరంభం మాత్రమే. అది గురుత్వాకర్షణ, ఖగోళశాస్త్రం అనే ఒక కొత్త విజ్ఞానశాస్త్రానికి తలుపులు తెరిచింది. మానవాళికిప్పుడు విశ్వాన్ని వినగలిగే శక్తి వచ్చింది. 2015లో ఆ మొదటి సంఘటన తరువాత మనం వెనక్కి తిరిగి చూడలేదు. మొదట్లో కొన్ని, తర్వాత డజన్లు, ఇప్పుడు 100ల్లో విశ్వ సంఘటనలను వింటున్నాం. మన విశ్వ వినికిడి శక్తి రోజురోజుకీ మెరుగవుతోంది. ఇదంతా కేవలం ఆరంభం. భవిష్యత్తులో యూరప్లో ఐన్స్టీన్ టెలిస్కోప్, అమెరికాలో కాస్మిక్ ఎక్స్ప్లోరర్ ఇలాంటివి రాబోతున్నాయి. అవి ఇప్పటి వాటికన్నా 10 రెట్లు పెద్దవి. వాటితో మనం విశ్వం పుట్టుక వరకు కూడా వినగలమేమో. ఒక్క క్షణమాగి ఆలోచిద్దాం. మానవులు తమకు తాము ఒక కొత్త ఇంద్రియాన్ని సృష్టించుకున్నారు. భూమ్మీద మరే జీవికీ లేని ఒక సామర్థ్యమిది. ఈ విధంగా విశ్వాన్ని అనుభూతి చెందడమనేది మానవ మేధస్సుకు ఒక గొప్ప నిదర్శనం. అంటే విశ్వం ఎప్పటినుంచో తన కథలను చెప్తూనే ఉంది. మనం దాన్ని వినడమే ఆలస్యం చేశాం. దాని గుసగుసల నుండి ఘోషాల వరకు అన్నీ ఇప్పుడు మనకు అందుబాటులోనే ఉన్నాయి. అసలు ప్రశ్న ఒక్కటే, మనం తర్వాత ఇంకేం వింటాం?